గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో డే 5లో ఫుల్లీ ఆటోమేటిక్ చాప్టర్ 1 మనం మెయిన్ మోటార్ గురించి నేర్చుకుందామండి. దీంట్లో మనకి ఈ టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో మెయిన్ మోటార్ అనేది ఇదే మొత్తం వాష్, రెయిన్స్, స్పిన్ అన్నిటికీ కూడా ఈ మెయిన్ మోటార్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. ఈ మెయిన్ మోటారు మనకి మెయిన్ మోటార్ నుంచి మెకానిజానికి బెల్ట్తో మనకి వాష్ అవ్వడానికి కానీ, రెయిన్స్ అవ్వడానికి కానీ, స్పిన్ అవ్వడానికి కానీ ఈ మెయిన్ మోటార్ అనేది ఆ మెకానిజాన్ని రన్ చేసిద్ది. ఆ మెకానిజం నుంచి పల్సరేటర్ రన్ అవుతుంది అనమాట. దానికి మెయిన్ మోటార్ అనేది పనిచేస్తుంది. ఈ మెయిన్ మోటార్లో మనకి ఎక్కువగా దాదాపు 80% మోటార్లు కాపర్ మోటార్లు ఉంటాయి. ఈ ఓల్పూల్ అలాంటి వాటిలో అల్యూమినియం వైండింగ్తో ఉన్న మోటార్లు ఉంటాయి అన్నమాట. ఏ వైండింగ్తో ఏ మోటార్ ఉన్నా మనకి చేసే వర్క్ ఒకటే అన్నమాట. అయితే ఇప్పుడు అసలు మెయిన్ మోటారు మనకి ఆ మెయిన్ మోటార్కి ఎంత సప్లై వచ్చింది, ఏమేమి ఎలా వర్క్ జరిగిద్ది అనేది మనం తెలుసుకుందాం. ఇది మెయిన్ మోటార్. ఈ మెయిన్ మోటార్కి మనకి 3 పోల్స్ ఉంటాయి అన్నమాట. 3 పోల్స్ అనేది ఉంటాయి. మెయిన్ మోటార్ 3 పోల్స్ ఉంటాయి. ఈ 3 పోల్స్లో కొన్నిటి జాకులు అంటే జాక్ వస్తుంది, లేదంటే 3 వైర్లు వస్తాయి. ఈ 3 వైర్లు వచ్చిన జాక్ వచ్చిన మనకి ఒకటే అన్నమాట. ఎగ్జాంపుల్కి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వర్ల్పూల్ మెయిన్ మోటార్ అనమాట. ఇది ఇలా జాకు, ఈ జాక్ వచ్చింది. ఎల్జీకి అయితే ఇక్కడే వైట్ జాకు లేకపోతే బ్లాక్ జాక్ ఇక్కడే వస్తుంది అనమాట. ఈ మోటార్ దగ్గర స్టార్టింగ్లోనే ఇలా మన మెయిన్ మోటార్ అనేది ఏ మోటార్ అయినా 3 పోల్స్ జాక్ కానీ 3 వైర్లు కానీ ఉంటాయి. ఇదిగోండి ఇలా రెడ్, బ్లాక్, ఎల్లో ఉన్నాయి. అలా ఏ మోటార్ అయినా 3 వైర్లే ఉంటాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇది ఈ మోటార్ అయినా మన వీడియోకాన్ మోటార్ ఇలా వైర్లు వచ్చాయి అన్నమాట. వైర్లు వచ్చాయి. ఇది కూడా 3 వైర్లతోనే ఉంటుంది అనమాట. తర్వాత నెక్స్ట్ ఇదేంటంటే ఈ మోటార్ కూడా సేమ్ ఇలా 3 వైర్లే వస్తాయి. ఇలా 3 వైర్లు జాక్ కానీ లేకపోతే 3 వైర్లు కానీ రావడం జరుగుతుంది అనమాట. ఈ మెయిన్ మోటార్ మనకు బాగుంది లేదు అనేది మనం ఎలా తెలుసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ మోటార్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒకటి ఏదో ఒక వైరు న్యూట్రల్ అనమాట. ఇప్పుడు ఇలా జాక్ ఉందనుకోండి, ఇది న్యూట్రల్లో, ఇది లెఫ్ట్, ఇది రైట్, మధ్యలో న్యూట్రల్. అదే వైర్లు వచ్చాయి అనుకుందాం. ఒకవేళ వైర్లు కనుక వచ్చాయి అనుకోండి, మీకు ఆ వైర్లు వచ్చినప్పుడు మీకు ఆ కనెక్షన్ తెలియనప్పుడు మన దగ్గర ఉన్న మీటర్తో మనం చెక్ చేసుకోవాలి. ఎలా? మనకి 28 ఓమ్స్ టు 56 ఓమ్స్ లోపు రెసిస్టెన్స్ అనేది ఉంటుంది అనమాట. మనకి ఈ మోటార్కి 28 ఓమ్స్ టు 56 ఓమ్స్ ఈ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఈ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది అనేది మనం సర్క్యూట్ ద్వారా చూద్దాం అనమాట. ఇప్పుడు ఇదిగోండి ఇలా లెఫ్ట్ రైట్ ఉంది. మనకి ఇక్కడి నుంచి దీనికి ఇలా ఒక కాయిల్ ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా దీనికి ఇలా ఒక కాయిల్ వస్తుంది. ఇప్పుడు ఈ కాయిల్ మిడిల్లోంచి ఇక్కడికి అంటే ఈ మిడిల్ 0 అనుకుందాం. ఇక్కడ ఒక పిన్ పెడితే ఇక్కడికి మనకి ఈ 28 to 56 ఓమ్స్ లోపు రెసిస్టెన్స్ అనేది రావాలన్నమాట. ఎగ్జాంపుల్ 32 ఓమ్స్ అనుకుందాం. అంటే 28 to 56 ఓమ్స్ లోపే 32 ఓమ్స్ ఉందన్నమాట. అలాగే ఈ మధ్యలోంచి ఇటు చూసినప్పుడు 32 వచ్చింది. మనకి ఇటు సైడ్ చూసినప్పుడు కూడా 32 ఓమ్స్ రావాలన్నమాట. ఈ మధ్యలోంచి అంటే ఏ వైర్ నుంచి అయితే మనం
రెసిస్టెన్స్ చూస్తే ఈ రెసిస్టెన్స్ వస్తుందో అలాగే లెఫ్ట్కి రైట్కి కూడా సేమ్ రెసిస్టెన్స్ రావాలి. ప్లస్ ఆర్ మైనస్ మనకి ఒక 5% అనేది అటు ఇటుగా ఉండొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 32 వచ్చింది, యువతల 28 ohms వచ్చింది అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ప్లస్ ఆర్ మైనస్ 5 ohms అనమాట. 5 ohms అటు ఇటుగా చూపించవచ్చు, దానికి ఇబ్బంది ఏమీ ఉండదన్నమాట. ఇలా మనం దాంట్లో ఏ వైరు కామన్ వైర్ అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. అది ఈ 3 వైర్లలో కామన్ వైరు ఏది అనేది మనం తెలుసుకుని లెఫ్ట్ రైట్ ఏముందనేది మనం మీటర్తో చెక్ చేసుకోవచ్చు అనమాట. అలా మనం ఆ 28 ohms నుంచి 56 ohms లోపు మనకు ఆ రెసిస్టెన్స్ అనేది ఉందనుకోండి, మనకు ఆ మోటార్ అనేది బాగానే ఉన్నట్టు. ఏ కంపెనీ మోటార్ అయినా ఈ ఓమ్స్ లోపు ఖచ్చితంగా వస్తుంది అనమాట. అలాగే మనం ఇలా చెక్ చేశాక ఈ ఓమ్స్ రెసిస్టెన్స్ బాగున్న తర్వాత ఈ గ్రౌండ్ కూడా చూసుకోవాలన్నమాట. గ్రౌండ్ ఈ రెసిస్టెన్స్ చూపించి గ్రౌండ్ అయిందనుకోండి, గ్రౌండ్ అయినా మనకు ఆ మోటార్ పోయినట్టే అనమాట. గ్రౌండ్ కూడా చెక్ చేసుకోవాలి. ఆ రెసిస్టెన్స్ ఉండాలి. తర్వాత మోటార్ గ్రౌండ్ అయిపోయింది అనుకోండి, బాడీ షార్ట్ అయినా మనకి ఈ మోటార్ పనికిరాదు. ఇది ఇంతవరకు రెసిస్టెన్స్ చెక్ చేయడం. తర్వాత నెక్స్ట్ మనం ఈ మోటార్ని మనం మెయిన్స్ కార్డ్ పెట్టి చెక్ చేసి చూసుకోవచ్చు. ఎలా? సేమ్ ఇలా మెయిన్స్ కార్డ్ తీసుకున్నాం. దీని నుంచి మనం 2 వైర్లు తీసుకుని 2 వైర్లు తీసుకున్నాం. ఇది న్యూట్రల్లో, ఇది ఫేస్. ఈ వైర్ తీసుకుని మనం ఒక కెపాసిటర్ తీసుకుని ఒక 6 MFD కెపాసిటర్ తీసుకుని ఇదిగోండి మనం ఇది కెపాసిటర్ లెఫ్ట్కి, కెపాసిటర్ మోటార్ రైట్కి ఇచ్చాక ఇందులో న్యూట్రల్ అనేది దీనికి ఇచ్చాం. ఫేస్ అనేది మనం కెపాసిటర్ లెఫ్ట్ రైట్కి ఎటిస్తే మనకు అటు తిరుగుద్ది అనమాట. మోటార్ లెఫ్ట్కి ఇస్తే లెఫ్ట్ తిరుగుద్ది, రైట్కి ఇస్తే రైట్కి తిరుగుద్ది. అలా మనం మోటార్ని మన మెయిన్స్ కార్డ్ ద్వారా మోటార్ని అలా చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అలా చెక్ చేసుకున్నప్పుడు రెసిస్టెన్స్ బాగుండి మోటార్ ఏమన్నా పట్టేసినా, బేరింగ్లు పట్టేసినా మోటార్ రెసిస్టెన్స్ బాగుండి ఇలా మనం కెపాసిటర్ వేసి ఇచ్చినప్పుడు తిరగలేదు అనుకోండి, అప్పుడైనా మోటార్ పోయినట్టే. లేదంటే రెసిస్టెన్స్ కరెక్ట్గా చూపిపోయినా మోటార్ పోయినట్టే. గ్రౌండ్ అయిపోయినా, బాడీ షార్ట్ అయినా మోటార్ పోయినట్టే. మోటార్ పట్టేసినా లేకపోతే మోటార్ సౌండ్ వచ్చినా, బేరింగ్లు పోయి సౌండ్ వచ్చినా మనం మోటార్ రీప్లేస్ చేసేస్తాం అనమాట. ఇది మన నాన్న మోటార్లో మన నాన్న మోటార్లో మెయిన్ మోటార్కి వచ్చే ప్రాబ్లమ్స్ దీన్ని చెక్ చేసుకునే విధానం అనమాట. అది ఈ మోటార్ మనం ఆల్రెడీ లిల్లీపుట్ల దగ్గర నుంచి నేర్చుకొచ్చాం కాబట్టి ఇంక ఈ మోటార్ గురించి పెద్దగా మనం అధికంగా, అంటే మెల్లగా మనం డెవలప్ అవుతూ వస్తున్నాం. కొద్దిగా మారే కొద్దీ మనకి కొద్దిగా నాలెడ్జ్ అనేది పెరుగుద్ది అనమాట. ఈ మోటార్ని ఇలా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.